9వ స్వాతంత్ర్య దినోత్సవం ఒకవైపు మనకు సంతోషకరమైన దినంగా ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి స్వాతంత్ర్యం సాధించుకున్న రోజు. ఒక పెద్ద సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో జాతీయోద్యమం విజయం సాధించిన రోజు. కానీ అదే సమయంలో ఈ 79వ స్వతంత్ర దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహించుకోవలసి రావటం ఒక పెద్ద ఆందోళనకరమైన అంశంగా ఈరోజు పరిణమించింది. స్వాతంత్ర్యానంతరం ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులు చేసినటువంటి ప్రసంగాలలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రసంగం ఈరోజు నరేంద్ర మోడీ చేశాడు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ గురించి కానీ, ఆ ఉద్యమంలో జైలు పాలై ఆ తర్వాత స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గురించి కానీ, చివరకు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ గురించి కూడా లేని ప్రస్తావన, శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రస్తావన ముందుకొచ్చింది. ఎవరి శ్యామప్రసాద్ ముఖర్జీ? శ్యామప్రసాద్ ముఖర్జీకి భారత స్వాతంత్రోద్యమానికి సంబంధం లేదు. ఆయన హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఏ రోజు పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. పైగా స్వాతంత్ర్యానంతరం ఆర్ఎస్ఎస్ కోరిక మేరకు జనసంఘ్ను ప్రారంభించినటువంటి నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ. దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో స్వాతంత్రోద్యమ నేతలను పక్కన పెట్టి శ్యామప్రసాద్ ముఖర్జీ మాట గురించి ప్రస్తావించడం అంటేనే దేశాన్ని నరేంద్ర మోడీ ఎటు తీసుకెళ్లదలుచుకున్నాడు అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతటితో ఆగలేదు. శ్యామప్రసాద్ ముఖర్జీతో ఆగలేదు. స్వాతంత్రోద్యమంతో అణువంత సంబంధం లేకపోగా శ్యామప్రసాద్ ముఖర్జీ కనీసం బ్రిటిష్ పాలన ఇక్కడ ఉండొద్దన్నాడు, పోరాటంలో లేకపోయినప్పటికీ. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం తెల్లదొరలకు సేవ చేసి తరించినటువంటి సంస్థ. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక మూలపురుషుడు సావర్కరు అండమాన్ జైల్లోంచి తెల్లదొరలకు అనేక ఉత్తరాలు రాసి, నేను బయటుంటే మీకు ఉపయోగం అని చెప్పేసి బేరసారాలు ఆడుకొని బయటకు వచ్చినటువంటి ద్రోహి, స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ద్రోహి. అలాంటి సావర్కర్ సిద్ధాంతం పునాదుల మీద నిర్మించబడినటువంటి ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత కాలంలో స్వాతంత్రోద్యమానికి అడుగడుగునా వ్యతిరేకంగా నిలబడింది. నిలబడటమే కాదు, బహిరంగంగా గోల్వాల్కర్ బహిరంగంగానే చెప్పాడు, భారతదేశ యువత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కంటే, తమ జీవితాలను ఆ రూపంలో వృధా చేసుకోవడం కంటే హిందువుల ప్రయోజనాల కోసం పనిచేయడం మంచిది అని చెప్పాడు. ఇది రహస్యంగా కాదు, బహిరంగంగా చెప్పాడు. ఇంతటి విద్రోహపూరితమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అలాంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున అభినందనలు తెలియజేశాడు ప్రధాని నరేంద్ర మోడీ. స్వాతంత్రోద్యమ నేతలను స్మరించుకోవలసిన రోజు. ద్రోహులను స్మరించుకోవడం కోసం ఆ వేదికను వాడుకున్నాడు నరేంద్ర మోడీ. ఇది భారతదేశ స్వాతంత్ర్యానికే ప్రమాదకరమైనటువంటి సంకేతాలను ఇస్తున్నది. అంతేకాదు, బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం మనది. ఇప్పుడు మరో తెల్లదొర భారతదేశం మీద కన్నేశాడు. అమెరికా తెల్లదొర భారతదేశం మీద కన్నేశాడు. ట్రంప్ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, మనం ఎవరితో వ్యాపారం చేయాలో ట్రంప్ నిర్ణయిస్తాడట. మనం ఏ దేశంతో స్నేహం చేయాలో, ఏ దేశంతో శత్రుత్వంతో ఉండాలో ట్రంప్ నిర్ణయిస్తాడట. ఇప్పుడు మనం అత్యంత చవకగా మనకు చమురు రష్యా నుంచి లభిస్తున్నది కాబట్టి రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి వీల్లేదని ఆదేశించాడు ట్రంప్. దాన్ని భారత ప్రభుత్వం ఒప్పుకోలేదట. అందుకని ఇప్పుడు 50% సుంకాలు విధించాడు భారత సరుకుల మీద అమెరికాలో. భారతదేశ ఆర్థిక వ్యవస్థతో చెలగాటం ఆడడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు, అత్యంత చవకగా చమురు మనకు సరఫరా చేసిన దేశం ఇరాన్. అలాంటి ఇరాన్తో నువ్వు వ్యాపార సంబంధాలు తెంచుకోవాలి అని ట్రంప్ ఆదేశిస్తే మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపేసింది. ఇప్పుడు భారతదేశ ప్రయోజనాలు మంటగలిసిపోయినాయి. దాన్ని ఆసరా చేసుకుని రష్యా నుంచి కూడా దిగుమతులు చేసుకోవడానికి వీల్లేదని ఇప్పుడు ట్రంప్ బెదిరిస్తున్నాడు. పైగా ఏమంటున్నాడు? పుండు మీద కారం జల్లుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, హేళన చేస్తున్నాడు. మీకు చమురు కావాలంటే పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోండి అంటున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశానికి పక్కలో బల్లెంగా పాకిస్తాన్ని నిలబెట్టింది అమెరికా పాలకులు, అమెరికా సామ్రాజ్యవాదం అనే విషయం మనం మర్చిపోకూడదు. అలాంటి పాకిస్తాన్ దగ్గర చమురు కొనుక్కోమని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇది వ్యంగ్యంగా చెప్పడం, హేళన చేయటం తప్ప మరొకటి కాదు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని వెక్కిరిస్తున్నాడు ఈరోజు ట్రంప్. ఇంత దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు భారతదేశం పాలస్తీనా విమోచన పోరాటానికి అండగా నిలుస్తూ వచ్చింది. ఒక పాలస్తీనానే కాదు, ప్రపంచంలో జాతీయోద్యమాలన్నింటికీ అండగా నిలబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పాడట, మోడీ పాలస్తీనా విమోచనోద్యమానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. ఇజ్రాయెల్ దుర్మార్గమైనటువంటి దాడులను మొదటి నుంచి భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు, మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయితో సహా. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ ఇప్పుడు ట్రంప్ చెప్పాడట, అందుకని ఇజ్రాయెల్ పాలకులతో స్నేహం చేస్తున్నాడు. విశ్వగురు అంటున్నాడు. విశ్వగురు ఈరోజు ట్రంప్ సేవకుడుగా మారాడా? అమెరికా ఫస్ట్ అంటున్నటువంటి ట్రంప్కు సేవకుడుగా మారాడా? భారతదేశం తల దించుకునే విధంగా 143 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి, 143 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఈరోజు దేశ సార్వభౌమత్వానికే మరొక ప్రమాదం కొని తెస్తున్నాడా? ఇప్పుడు మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆ సందేహాన్ని మనకు కలిగిస్తున్నాయి. తీయటి మాటలు చాలా చెప్తున్నాడు, కానీ ఆ తీయటి మాటల వెనుక మోసపూరితమైనటువంటి ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. ఇది స్వాతంత్ర దినోత్సవం, పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యం ఇది. బ్రిటిష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా 100 సంవత్సరాల పాటు పోరాడి విజయం సాధించినటువంటి రోజు ఇది. ఇది విజయోత్సవం జరుపుకుంటున్న రోజు. ఎస్, మనం ఈరోజు స్వీట్లు పంచుకుంటాం, ఆనందోత్సాహాలతో గడుపుతాం. అది సామ్రాజ్యవాదం మీద విజయం సాధించినటువంటి సందర్భంగా వచ్చేటువంటి ఆనందం, జరుపుకునేటువంటి ఉత్సవం. కానీ మోడీ ఉపన్యాసంలో ఒక్కటంటే ఒక్క పోరాటం అనేటువంటి పదం లేకుండా మొదటిసారి ప్రధానమంత్రి ఉపన్యాసం సాగింది. స్వాతంత్ర్యోద్యమం అనే మాట లేకుండా ప్రధానమంత్రి ఉపన్యాసం సాగింది. అంటే ఎటు తీసుకుపోతున్నాడు? ఈరోజు 15 ఆగస్టును పండుగ చేసేశాడు. ఒక దీపావళిలాగా, ఒక దసరాలాగా, ఒక సంక్రాంతిలాగా దీన్ని కూడా ఒక పండుగగా మార్చేశాడు. ఇది స్వాతంత్ర్యోద్యమ వేడుకలు అని చెప్పి మాట లేకుండా తన ఉపన్యాసాన్ని ముగించాడు. అందుకని రానున్న కాలం అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఇది స్వాతంత్రోద్యమ దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం. రిపబ్లిక్ డే అని మనం జనవరి 26 చెప్తున్నాం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, ఆ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడతాం. కానీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాజ్యాంగం గురించి మాట్లాడాడు నరేంద్ర మోడీ, అభ్యంతరం లేదు. కానీ రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రస్తావన జరగాలి. కానీ అంబేద్కర్ ప్రస్తావన కాదు చేసింది. రాజ్యాంగం పేరుతో ఆయన అభినందించింది శ్యామప్రసాద్ ముఖర్జీని. భారత రాజ్యాంగ నిర్మాతల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ ముఖ్యుడని చెప్పాడు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు ప్రపంచం అంగీకరించేది, భారతదేశం అంతా అంగీకరించేది రాజ్యాంగ పరిషత్కు చైర్మన్గా వ్యవహరించినటువంటి అంబేద్కర్ గురించి. అంబేద్కర్ ప్రస్తావన లేకుండా రాజ్యాంగం గురించి ప్రస్తావించడం, అందులో శ్యామప్రసాద్ ముఖర్జీకి ఆ క్రెడిట్ ఇవ్వడం అనేది రానున్న కాలంలో మనం ఎదుర్కోబోయేటువంటి నియంతృత్వ ప్రమాదానికి సూచిక తప్ప ఇది మరొకటి కాదు. లౌకిక విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాదానికి పెచ్చరిల్లడానికి సూచిక తప్ప ఇది మరొకటి కాదు. ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేసినవాడు. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్ఎస్ఎస్తో పాటు హిందువులకు ముస్లింలకు మధ్యన చిచ్చు పెట్టడంలో ఒక ముఖ్య పాత్ర పోషించినవాడు. అలాంటి శ్యామప్రసాద్ ముఖర్జీకి భారత రాజ్యాంగం నిర్మించినటువంటి క్రెడిట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ. అందుకని భారత ప్రధానమంత్రి హోదాలో ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున మోడీ చేసినటువంటి ప్రసంగం అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రసంగం. ఇది 143 కోట్ల ప్రజానీకాన్ని అలర్ట్ చేస్తున్నది. దేశ ప్రజానీకం మరోసారి కళ్ళు తెరవాలి.
మన తాతలు తండ్రులు బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవాలి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని, లౌకిక విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. దానికి మొత్తం ప్రజానీకం కళ్ళు తెరిచి ఈరోజు మరో తెల్లదొర ట్రంప్కు వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలి. అలాంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వంగి సలాములు కొడుతున్న మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, మెడలు వంచే విధంగా ప్రజలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.